హాయ్ అండి. మొన్న మీకు షాపింగ్ వీడియో పెట్టాను కదా. మేము అసలు ఫ్రెండ్షిప్ డే రోజు ఆ రోజు మా ఫ్రెండ్స్ అందరం ఎలా టైం స్పెండ్ చేసామో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. సరదాగా ఉంటుంది వీడియో. అదేంటి ఫ్రెండ్షిప్ డే చేసుకోవాలా, అది ప్రతి ఒక్కరు మదర్స్ డే, ఫ్రెండ్షిప్ డే, ఫాదర్స్ డే, సిస్టర్స్ డే ఇలా డేస్ పెట్టుకుంటున్నారు. ఇవన్నీ అంత అవసరం అని అంటున్నారు. కానీ అది కూడా ఒక విధంగా రైటే. రోజు చేసుకోవచ్చు అని అనుకుందాం పోనీ, కానీ మనం రోజు చేసుకోలేం కదండి. అందుకే వీటికి ఒక స్పెషల్ డేస్ పెట్టారు. ఆ స్పెషల్ డేస్ అప్పుడైనా సరే మనం అందరం కలుద్దామని చెప్పి అలా ఆ డేస్ పెట్టారని నేను అంటానన్నమాట. మదర్స్ డే రోజు అప్పుడు కూడా ఏ రోజు అమ్మని ప్రేమిస్తాం కదా, రోజు అమ్మని లైక్ చేస్తాం కదా, మదర్స్ డే అంటూ స్పెషల్గా ఎందుకు చేయాలి అని అడుగుతారు. కానీ ఇప్పుడు పిల్లలందరూ ఉద్యోగరీత్యా బయట ఎక్కడెక్కడో ఉంటున్నారండి. ఇప్పుడు మరి అందరూ అమ్మల దగ్గర నాన్నల దగ్గర ఉండట్లేదు కదా, పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత. అందువల్ల ఆ మదర్స్ డే రోజు వాళ్ళకి ఏమాత్రం ఛాన్స్ ఉన్నా మదర్స్ డే కదా, అమ్మని ఆ రోజైనా సరే కలుద్దాం అని చెప్పి అలా మదర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడాలు అవన్నీ జరుపుకుంటున్నారు. అందుకేనేమో ఈ స్పెషల్ డేస్ అవన్నీ పెట్టారు. అట్లీస్ట్ ఈ స్పెషల్ డేస్ అప్పుడైనా సరే మనం ఎలాగైనా కలుద్దాము అని ఫ్యామిలీస్ అంటే గెట్ టుగెదర్ లాగా, ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ లాగా ఇలా బాగుంటుంది కదా. ఇలా అందుకే ఇలా డేస్ పెట్టారేమో నేను అనుకుంటానండి. మనందరం కొంతమంది ఆర్గ్యుమెంట్స్ చేస్తారు, కానీ నేనైతే ఇలా అనుకుంటున్నాను అనమాట. అలా మేము ఆ రోజు ఏం చేసామంటే ఫ్రెండ్షిప్ డే రోజు మా ఫ్రెండ్ బర్త్డే అండి, లలిత బర్త్డే అనమాట. ఆ రోజు మాకు లంచ్ పార్టీ ఇచ్చింది తను. మా కాలనీలోనే పేస్ట్రీ చెఫ్ పక్కన ఉంటుందండి, హంగర్ జోన్ రెస్టారెంట్ అని. సూపర్ అనమాట. అసలు ఎంత బాగున్నాయంటే స్టార్టర్స్ కానీ అలాగే మెయిన్ కోర్స్ బిర్యానీస్ కానీ అన్నీ చాలా సూపర్ ఉన్నాయండి. అలా మేము అందరం నాన్ వెజ్ ఆర్డర్ చేసుకున్నాం. మా అక్క అయితే వెజ్ అనమాట, మా పూర్ణక్క. తను వెజ్ ఫ్రైడ్ రైస్ అలాగే పన్నీర్ మష్రూమ్ కర్రీ అండి, సూపర్గా అసలు చూడండి ఎంత బాగుంది అసలు. తను ఆర్డర్ చేసుకున్నారు. అలాగే పన్నీర్లో ఒక స్టార్టర్ కూడా తను ఆర్డర్ చేసింది. అలాగా మేము కూడా స్టార్టర్స్ ఒక 3 స్టార్టర్స్ అనమాట. అవి అపోలో ఫిష్ కూడా చాలా సూపర్ అండి, అసలు అపోలో ఫిష్ కూడా అదిరిపోయింది. అలాగే చికెన్ మంచూరియా ఒకటి తీసుకున్నాం, చికెన్ చిల్లీ, అపోలో ఫిష్ ఇలా స్టార్టర్స్ అవన్నీ తీసుకున్నాం. ఫస్ట్ సూప్ కూడా తీసుకున్నాం అనమాట. అది అయిపోయిన తర్వాత బిర్యానీలు, అవి కూడా బిర్యానీ 100 రూపీసేనండి. ఒక మనిషికి చాలా సరిపోద్ది అనమాట. టేస్ట్ కూడా బాగుంది. ఒక జాయింట్ లాంటి పీస్ వేసి బిర్యానీ ఇస్తున్నారనమాట. అది కూడా బాగుంది. అది తినేసి డ్రింక్స్ తాగేసామండి. బిల్లు కూడా తక్కువే, అంటే తక్కువ మీన్స్ మిగతా రెస్టారెంట్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ రేట్లు కూడా బాగున్నాయని అనిపించింది మాకైతే. ఇక్కడ చూడండి వీళ్ళిద్దరు పిల్లలను, వాళ్ళిద్దరూ అసలు ఇంటర్మీడియట్ చదువుతుందనమాట. ఈ పాప ఏమో చిన్న పాప అనమాట. వీళ్ళిద్దరూ ఫ్రెండ్షిప్ చూడండి, అప్పటికప్పుడే అసలు ఫ్రెండ్స్లా అయిపోయి భలే ఎంజాయ్ చేశారనమాట. మేమందరం ఇంకా ఫుల్గా తినేసామండి. తినేసి లంచ్ పార్టీ అయిపోయిందనమాట అక్కడే. లంచ్ పార్టీ మా కాలనీలోనే ఆ రెస్టారెంట్లో లంచ్ అది చేసేసిన తర్వాత ఇంకా మేము లలితకి కేక్ కట్ చేయించాలన్నమాట. అయితే బీచ్కి వెళ్దామని చెప్పి అందరం అనుకున్నాం. అలాగే మా ఫ్రెండ్ లక్ష్మికి కారు ఉంది కదా, అలాగే మా పూర్ణక్క వెహికల్ ఒకటి పట్టుకుందండి. కారులో వెళ్ళిన వాళ్ళు కారులో వెళ్ళిపోయాం అనమాట. ఒక బండి మీద ఇద్దరు వెళ్ళిపోయాం అనమాట. అలాగా డివైడ్ అయిపోయి మేము ఇంకా బీచ్కి వెళ్ళిపోదామని వచ్చామండి. ఆ బీచ్కి వెళ్ళే మూమెంట్లోనే మా ఫ్రెండ్స్ అందరూ అన్నారు, మనందరం ఒకేలాంటి శారీస్ తీసుకుందాం, ఎప్పుడైనా కట్టుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి డ్రెస్సులు తీసుకున్నామండి. ఎల్లో టాప్స్ తీసుకున్నాం అనమాట ఒకసారి. అది మా ఫ్రెండ్ వాళ్ళ పాప మ్యారేజ్కి మెహందీ ఫంక్షన్కి మేము అలాగే వేసుకున్నాం అనమాట. అలాగే శారీస్ కూడా అలాంటివి ఒకసారి తీసుకుందాం, మనం ఏ టెంపుల్కి వెళ్ళినా పిక్నిక్ వెళ్ళినప్పుడు కూడా కట్టుకోవచ్చు అని చెప్పి షాప్కి వెళ్దామని చెప్పి విఘ్నేశ్వర సిల్క్స్కి వెళ్ళాం అనమాట. బండి మీద వెళ్ళిన త్వరగా వెళ్ళిపోయారు. వాళ్ళు ఆల్రెడీ అవి సెలెక్ట్ చేసి ఉంచారనమాట. జగదాంబ దగ్గర విఘ్నేశ్వర సిల్క్స్కి వెళ్ళి అక్కడ ఉండిపోయాం అనమాట చాలాసేపు. మీకు ఆ వీడియో ఆల్రెడీ పెట్టాను కదా. అక్కడ మేము ఫ్యాన్సీ టైప్ శారీస్ తీశారు మా వాళ్ళందరూ. నేను కూడా తీసుకున్నాం. అందరూ అలా తీసేసుకున్న తర్వాత ఇంక బీచ్కి వస్తామండి. బీచ్కి రాబోసరికి 5:45 అలా అయిపోతుంది. అప్పటికే లైటింగ్ అంతా ఎగిరిపోయింది, అసలు లైటింగ్ లేదు. అందుకే అసలు ఫ్రెండ్షిప్ డే రోజు ఫొటోస్ తీసుకున్నాం, కానీ నాకు అంత బాగా నచ్చలేదన్నమాట. ఎప్పుడైనా లైటింగ్లో ఉండేటప్పుడే ఏదైనా రీల్స్ చేయడానికైనా ఫొటోస్ వీడియోస్ అవి కూడా చాలా బాగా వస్తాయి. ఇంకా అప్పటికి తక్కువ లైటింగ్ అయిపోయింది. ఏవో చేద్దాం అనుకున్నాను నేనైతే, రీల్స్ కూడా అన్నీ సేవ్ చేసుకుని ఉంచుకున్నా, అన్నీ చేసుకోవచ్చని. కానీ ఏం కుదరలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత కేక్ కట్ చేద్దామని చెప్పి అక్కడ మా ఫ్రెండ్ చేత కేక్ కట్ చేయించామండి. హ్యాపీ బర్త్డే టు యూ అనుకుంటూ పాట కంపల్సరీ పాడతాం అనమాట మేము. హ్యాపీ బర్త్డే టు యూ,
హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే మై డియర్ లలిత, హ్యాపీ బర్త్డే టు యూ అనుకుంటూ పాట పాడతాం కంపల్సరీగా. నేనైతే గట్టిగా పాడతాను, మే గాడ్ బ్లెస్ యూ అనుకుంటూ కూడా పాట పాడేసి ఆ కేక్ కటింగ్ అది కూడా అయిపోయిందండి. ఆ కేక్ కటింగ్ అయిపోయి ఫుల్గా అది తినేసాం అనమాట. యాక్చువల్గా ప్లెయిన్ కేక్ అనుకున్నాం, కానీ ప్లెయిన్ కేక్ కాకుండా అందు మీద క్రీము అవన్నీ వచ్చేసాయి. అది ఆ క్రీమ్ ఎప్పుడైతే చేసారో నచ్చదు. అది మన ఇంట్లో చేస్తాం చూసారా, ఆ కేకే బాగుంటుంది అనమాట. ఆ కేక్ ఇప్పుడు మేము ఆర్డర్ చేసుకుంటున్నాం, కానీ తన కేక్ వేరేగా వచ్చింది. మాకు అసలు ఈ మధ్యాహ్నం అంతా తినేసాం కదా, సాయంత్రం ఆ కేక్ అది తిందాం అనుకున్నాం, కానీ ఆ కేక్ చూసి అసలు కేక్ తినాలనిపించలేదు ఎవ్వరికి కూడా. కానీ ఏదో బలవంతంగా అలా తిన్నాము. మొత్తం మీద లలిత బర్త్డే, ఆ విధంగా ఫ్రెండ్షిప్ డే రెండు అనమాట, రెండు అకేషన్స్ కూడా అంతవరకు సాయంత్రం వరకు ఆ కేక్ కటింగ్తో అంతా బాగా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఏవో మాకు నచ్చినట్టు కొంచెం ఏదో అలాగే ఫొటోస్ వీడియోస్ అవన్నీ ఏవో తీసుకున్నాము మేము. అది ఎంతమంది అసలు బీచ్లు ఎక్కడ ఖాళీనే ఖాళీ లేవు అసలు. అమ్మాయిలు అయితే కాలేజ్ అమ్మాయిలు వాళ్ళందరూ చాలా బాగా తీసుకున్నారు రీల్స్ అవిని. ఇంకా మాకు అంత బాగా తీసుకోలేదు. అయితే చాలామంది అంటుంటారండి, నేను కూడా కమెంట్స్ అవన్నీ వింటున్నాను, ఫ్యామిలీస్లో అయినా సరే ఫ్రెండ్స్తో అయినా సరే. నేను కొంతమందిని అదేంటి ఇప్పుడు ఈ డ్రెస్సులు వేసుకోవాలా, ఇలా ఎంజాయ్ చేయాలా, మీ వయసులో అంతా మీరంతా మీకు అంత అవసరం అలా ఇలా అంటున్నారు. అవన్నీ మా ఫ్రెండ్స్ కూడా అంటున్నారు, ఏంటి ఇలా అంటున్నారు అని వాళ్ళు కూడా బాధపడుతున్నారు. కానీ అసలు అది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండడంలో తప్పు కాదు కదండి. మనం ఈ తప్పు చేయనంత వరకు కూడా మనం ఎవరికి భయపడక్కర్లేదు. ఏదో డ్రెస్సులు అవి వేసుకున్నంత మాత్రాన అది మనం అసభ్యకరంగా మనం ఉన్నట్టు కాదు కదా. మనకు నచ్చినట్టు మనం ఏదో మనకి దేవుడు ఓపిక ఇచ్చినంత వరకు కూడా మనం జీవితాన్ని ఫుల్గా ఎంజాయ్ చేయాలండి. కొన్ని రోజులే మనకు రాసి పెట్టుంటాయి, మీరు కూడా నోట్ చేసుకోండి ఎప్పుడైనా సరే. కొన్ని రోజులే మనకి చాలా ఆనందం అవన్నీ దొరుకుతాయి. కొన్ని రోజుల్లో విచారం ఉంటుంది, కొన్ని రోజుల్లో ఆనందం ఉంటుంది. ఆనందం ఉండేటప్పుడు వేరే వాళ్ళు ఎవరి కోసం ఆలోచించకండి. వాళ్ళు అలాగ మనల్ని విమర్శిస్తే విమర్శించుకునేవ్వండి, మనం తప్పు చేయట్లేదు కదా, అదొక్కటి గుర్తుపెట్టుకోండి మీరు. ఇలా ఎంజాయ్ చేసినంత మాత్రాన మనం పిచ్చి పనులు చేసినట్టు కాదు, మనం చెడు పనులు చేసినట్టు కాదు. మనకు నచ్చినట్టు మనం ఎంజాయ్ చేయడంలో తప్పే కాదు. అలాగే మనం డీపీలు అవి కూడా పెట్టుకునేటప్పుడు అందరూ అనుకుంటారనమాట, అబ్బా వీళ్ళు హ్యాపీ లైఫ్ అనుభవిస్తున్నారు, వీళ్ళకి అసలు విచారం అన్నదే లేదు అని అనుకుంటారు. ఎందుకుండదండి, విచారం కూడా ఉంటుంది. ఆ విచారాన్ని మనం లోపలే దాచుకొని బయటికి ఇలా నవ్వుతూ స్పెండ్ చేయాలి. కానీ చాలామంది విచారం ఉందని చెప్పి ఆ విచారంతో ఉండిపోతున్నారు. డీపీలు పెట్టుకుంటే మనకి దిష్టి తగిలేస్తుంది, మనకి నరఘోష తగులుతుంది, అమ్మో మనకి ఇంకా భయంకరంగా ఉంటుందేమో అని చాలామంది ఇలాంటివి కూడా పెట్టుకోకుండా దాచేసుకుంటున్నారు. నేనైతే నాకు కూడా తెలిసిన నరఘోష చాలా భయంకరమైనదని తెలుసు, నేను ఎక్స్పీరియన్స్ కూడా అవుతూ ఉన్నాను కూడా. అయినా సరే నాకు తెలుసు అనమాట, కొన్ని రోజులే మనకు ఆనందం ఉంటుంది అనే విషయం నాకు తెలుసు బాగా. ఆనందమైన క్షణాలు నేను దూరం చేసుకోదలుచుకోలేదు. అందుకే నాకు సాధ్యమైనంత వరకు ఎంత ఆనందం భగవంతుడు నాకు ఇస్తే అంత ఆనందాన్ని కూడా నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానండి. అలాగే భగవంతుడు బాధ ఇచ్చినప్పుడు కూడా ఆ బాధను ఫేస్ చేసే శక్తిని కూడా భగవంతుని ఇమ్మని కోరుకుంటాను, దాన్ని కూడా ఆస్వాదిస్తానండి నేను. ఎందుకంటే మనం సంతోషాన్ని తీసుకునేటప్పుడు దుఃఖాన్ని కూడా సమపాల్లో తీసుకోవాలి కదా. సుఖ దుఃఖాలు మన జీవితంలో అవి పార్ట్లండి, మోస్ట్ రోల్ అనమాట. అవి ఇంపార్టెంట్ రోల్స్ మన జీవితంలో, అవి మనం వాటిని ఫేస్ చేయాలి. ఇలా మనం వెళ్ళినంత మాత్రాన మనం హ్యాపీగా ఉన్నామని ఎవరు అనుకోవడానికి లేదండి. అందరికీ ఉంటాయి బాధలు, అందరికీ ఉంటాయండి. అంతేగాని బాధలు లేకుండా ఇలా స్పెండ్ చేస్తున్నారని మీరు అస్సలు ఎవరు కూడా అనుకోక్కర్లేదు. మీరు కూడా చెప్తున్నాను కదా, మీకు నరఘోష తగులుతుందని, ఎవరో ఏదో అంటున్నారని మీ సంతోషాలను మీరు దూరం చేసుకోవద్దు. మనం ఒక్కొక్కసారి చాలా ఎక్కువ ఏజ్ పెరిగిపోయి మన ఆరోగ్యం బాగోలేనప్పుడు మనం ఇలాంటివన్నీ చూసుకుంటాం, అబ్బా అప్పుడు ఇంత బాగా అనుభవించాం కదా, మనం చిన్నప్పటి రోజులు ఇప్పుడు కూడా గుర్తు చేసుకుంటామండి. అలాగే మనం కొన్ని ఇయర్స్ కొంతమందితో మనం స్పెండ్ చేసిన రోజులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటాం, అబ్బా అప్పుడు అంత బాగా జరిగేది, ఇప్పుడే ఎందుకు ఇలా జరుగుతుంది అని మనం బాధపడే క్షణాలు కూడా మనకి భగవంతుడు ఆరోగ్యం ఇచ్చినంత కాలం మనం ఇలాగే ఉందామండి. ఆరోగ్యం ఇవ్వలేనప్పుడు మనం ఇంకేం చేయలేం. కానీ అప్పుడు కూడా మనం నవ్వుతూ ఉన్నామంటే మన నవ్వును చూసే ఆ దుఃఖాలు అవన్నీ ఎగిరిపోవాలి. అంటే మన పర్సనల్గా మనం బాగున్నా సరే మనం ఎవరో ఒకరి వల్ల ఇబ్బంది పడతామండి. ఎందుకంటే మన పిల్లల వల్ల కానీ, లేకపోతే మన అమ్మ నాన్న వల్ల కానీ, ఎవరో ఒకరికి ఒంట్లో ఎవరికైనా బాగోకపోయినా, ఒకరికి ఏదైనా సరిగ్గా జరగకపోయినా వాళ్ళ కోసం కూడా మనం బాధపడుతూ ఉంటాము. అలాంటివన్నీ కూడా మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. కానీ అవన్నీ పక్కన పెట్టి ఇలాంటి స్పెషల్ డేస్ అందుకే మనకు పెట్టారనమాట. ఆ డేస్ వచ్చేటప్పుడు ఇలాగే అందరూ స్పెండ్ చేయడానికే సాయశక్తిలో ట్రై చేయండి, అవకాశం తీసుకోండి. మనకంటూ ఒక లైఫ్ ఉందని, మన కోసం మనం బ్రతికే రోజులు కూడా మనకు ఉండాలి. మనం వెనక్కి తిరిగి చూసుకుంటే అబ్బా నా కోసం నేను ఇలాగా ఆ రోజు స్పెండ్ చేశానని మనకు కూడా అనుకోవాలండి. ఈ విధంగా ఫ్రెండ్షిప్ డే రోజు మేము
ఆ రోజంతా ఇలా గడిపామన్నమాట. ఇదిగోండి ఫొటోస్ ఇలా తీసుకుని మీకు నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.